భారత్ సర్కార్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సుమారు 79,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టింది. ఈ 79,000 కోట్లు భైరవ్ బెటాలియన్తో పాటు BM-4 మిజైల్ మీద కూడా మనం చర్చ చేద్దాం. దీని కరెక్ట్ పేరు భైరవ్ బెటాలియన్. ఇది ఈనాడు రాలే, దీన్ని చిత్రగుప్త్ ఆనాడు కూడా మాట్లాడింది. ఇది November 1కే కమిషన్ అయింది. నాగ్, నేను ఎప్పుడైతే పేరు చెప్పినానో ఆడనే మన భారత్ గర్వంగా అనిపిస్తుంది. నాగ్ ATGM అంటారు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. భైరవ్ బెటాలియన్ని మీరు ఇంకొక పారా SF కమాండో ఫోర్స్ అని అనుకోవద్దు. ఇలా మీరు అన్నిట్లో ఎట్లా చూస్తున్నారంటే ఇట్లా గన్లు పట్టుకుని 4-5 ఇట్లా మనకు కనబడుతున్నారు. అది చూడంగానే మనం అందరం ఇది ఒక కొత్త కమాండో ఫోర్స్ అని అనుకుంటున్నాం. కాదు, బెటాలియన్ ఏదైతుందో ఒక కంపోజిట్ ఫోర్స్. ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్, డ్రోన్ ఆపరేటర్స్, అంటే మన అష్ని ప్లటూన్స్ అని చెప్పి మాట్లాడతారు. పేరు కూడా మామూలుగా పెట్టలే, నేను పిక్చర్ కూడా గట్లనే పెట్టిన. సాక్షాత్తు ఆ కాలభైరవుడే ఇలా ఇండియన్ ఆర్మీకి తీసుకొచ్చి ఒక డ్రోన్ ఇస్తున్నట్టు నేను పెట్టిన. భారత్ సర్కార్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, సుమారు 79,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టింది. మీరు వింటుంది కరెక్ట్. ఎంత? 79,000 కోట్ల రూపాయలు. భారత్ ఒక కొత్త వార్ DNA మొదలెట్టింది, యుద్ధ DNA, యుద్ధ నీతిని మొదలెట్టింది. నిన్న పలు ఛానళ్ళు చాలా మాట్లాడినాయి, చాలా విశ్లేషణ కూడా చేసినాయి. పలు సోషల్ మీడియాలలో కూడా ఇది పెద్ద చర్చనీయాంశమైంది. భైరవ్ బెటాలియన్, భైరవ్ సేన. అయితే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, అసలు భైరవ్ బెటాలియన్ అని అంటే ఏంది? దానికి 79,000 కోట్ల, ఇది ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఎట్లెట్లా పనిచేస్తుంది, దుష్మన్కి ఇది ఏమవుతుంది, మళ్ళీ ఇది కేవలం మన మోడర్నైజేషనా లేకపోతే ఇది భారత్ కొత్త డెటరెన్సా? ఇవన్నీ చూసే కంటే ముందు 2 అంశాలు ఉన్నాయి ఫ్రెండ్స్, కీలకమైన అంశాలు. ఏంటంటే 79,000 కోట్లు ఏదైతే భారత్ సర్కార్ ఖర్చు చేసింది కదా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫార్ భైరవ్ సేన ఆర్ భైరవ్ బెటాలియన్. దీని కరెక్ట్ పేరు భైరవ్ బెటాలియన్. ఇది ఈనాడు రాలే, దీన్ని చిత్రగుప్త్ ఆనాడు కూడా మాట్లాడింది. ఇది November 1కే కమిషన్ అయింది. అయితే ఈ 79,000 కోట్లు భైరవ్ బెటాలియన్తో పాటు BM-4 మిజైల్ మీద కూడా మనం చర్చ చేద్దాం. సో ఇక డైరెక్ట్ చిట్ట లోపలికి పోదాం ఫ్రెండ్స్. భైరవ్ బెటాలియన్ ఏంది, ఏం కథ, ఈ 79,000 కోట్లు పంచాయితీ ఏంది? ఇప్పుడు నేను మీకు చెప్పింది అనుకో, 1500 కిలోమీటర్లు డీప్ శత్రు స్థావరాలకు పోయి పేల్చేసి రావడం, మళ్ళీ న్యూక్లియర్ ఎస్కలేషన్ లేనప్పుడే బార్డర్లను డామినెన్స్ చేయడం, మీకు అందరికీ భారతీయులు లెక్క గర్వం అనిపిస్తుందా లేదా? మీ కామెంట్ రూపంలో చెప్పరు. 1500 కిలోమీటర్ల లోపల ఏ న్యూక్లియర్ వార్ హట్ లేకుండా ఇది భారత్ యొక్క కొత్త డాక్ట్రైన్ ఫ్రెండ్స్. ఏడేడ నిలబడ్డరో ఛాతి పులాంచి మాట్లాడుండ్రి, భారత్ మాతాకి జై అని. ఇది మామూలు డెటరెన్స్ కాదు. ఇవాళ భైరవ్ బెటాలియన్ ఎప్పుడైతే నీకు గ్రౌండ్లో కనిపిస్తుందో, B-4 మిజైల్ దాన్ని నీడలాగా పాకుతుందో, శత్రు భయంకరమవుతుంది మన భారత్. ఏదైతే ఒక మన డేంజరస్ మిలిటరీ గ్యాప్ ఉండే చూడు, ఇక్కడ మనకు ఒక అసంతృప్తి ఉండేది. సడన్గా ఏదైనా డ్రోన్లు మన దేశాలకు వచ్చేస్తే మన దేశం దీన్ని తట్టుకోగలుగుతుందా? యుక్రెయినోడు డైరెక్ట్ కంటైనర్లలో పెట్టి రష్యా లోపలికి మొన్న కూడా చూసినాం పుతిన్ ఇంటి మీద. సో ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఏమవుతుంది? క్రాస్ బార్డర్లలో డ్రోన్లు పెట్టి ఏమైనా చేస్తే మనం దీన్ని తట్టుకోగలుగుతామా? ఈ మిలిటరీ గ్యాప్ ఎట్లా అని ఆలోచిస్తున్న తరుణంలో ఈ 79,000 కోట్లతోని భైరవ్ బెటాలియన్ అండ్ BM-4 మిజైల్ భారత్ సర్కార్ పెట్టేసింది, కమిషన్ చేసి పడేసింది. ఈ మూమెంట్ ఏందనంటే కొన్ని దశాబ్దాల వరకు మనకి ఇది ఒక ప్రాబ్లం ఉండే. ఏందనంటే షార్ట్ రేంజ్ మిజైళ్ళు, న్యూక్లియర్ కంప్లీట్ డిస్ట్రక్షన్కి కాకుండా డీప్ అసెట్స్లను పోయి, శత్రు స్థావరాలను పోయి డీప్ అసెట్లను కొట్టడానికి మన దగ్గర ఉండే. ఈ మధ్యలో మన దగ్గర ఏం లేకుండా లాంగ్ రేంజ్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ షార్ట్ రేంజ్ ఉన్నాయి. కాకపోతే ఈ 0 to మనం అంటాం కదా 1500 కిలోమీటర్స్ రేంజ్, 800 to 1500 కిలోమీటర్స్ రేంజ్ లేవు. ఇప్పుడు మన దగ్గరికి ఇది వచ్చేసింది. అయితే ఇది ఎట్లుంటుంది అంటే AON అని అంటారు, అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ఏంది గిరీష్ అని అంటే, ఇది కేవలం ఒక ఖర్చు కాదు, ఇది ఒక క్రెడిబిలిటీ క్రియేషన్ అని అంట. క్రియేషన్ ఆఫ్ క్రెడిబిలిటీ అంట. ఎందుకు అని అంటే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక గ్యాప్ కనిపించింది. ఈ గ్యాప్ కనిపించినప్పుడు నేను దాన్ని చేసి, అది కూడా ఆత్మనిర్భర్ కింద దాన్ని ఫిల్ చేసిన. దీన్ని మిలిటరీ టర్మ్స్లో AON అని అంటారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. అండ్ దిస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ వాజ్ డన్ బై డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. ఆలోచించి ఈ గ్యాప్ని రెడ్యూస్ చేసిండ్రు. దీనికి తోడు నాగ్, నేను ఎప్పుడైతే పేరు చెప్పినానో ఆడనే మన భారత్ గర్వంగా అనిపిస్తుంది. నాగ్ ATGM అంటారు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్.
ఈ మల్టీ ప్లాట్ఫామ్ని గ్రౌండ్, హెలికాప్టర్ అండ్ డ్రోన్ కాంబినేషన్లలో తీసుకొచ్చిన ప్రాజెక్టే ఈ 79,000 కోట్ల ప్రాజెక్ట్. దీనికి మళ్ళీ హై మొబిలిటీ ఇంజనీరింగ్ కూడా పెట్టిరు. అంటే పెద్ద పెద్ద క్రేన్లు కనబడతాయి మీకు ఏడబడతాడా. అంటే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ వార్ భారత్ ఇలా తయారు చేసింది. ఇండియన్ నేవీలో కూడా కమిషన్ చేసింది. దేన్ని? మన BM4 మిసైల్ని. ఇది లెస్ దెన్ 30 మీటర్ రేంజ్లో పోయి మన పేల్చి వచ్చే రకం ఇది. అండ్ 30 మిల్లీమీటర్ నావల్ గన్స్, అడ్వాన్స్ హైటెక్ టార్పిడోస్, 76 మిల్లీమీటర్ ర్యాపిడ్ గన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వచ్చేసి ఆటోనమస్ లాంగ్ రేంజ్ టార్గెట్ సాచ్యురేషన్ డ్రోన్స్, ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసింది. అయితే భైరవ్ బెటాలియన్ని మీరు ఇంకొక పారా SF కమాండో ఫోర్స్ అని అనుకోవద్దు. ఇలా మీరు అన్నిట్లో ఎట్లా చూస్తున్నారంటే ఇట్లా గన్లు పట్టుకుని 4-5 ఇట్లా మనకు కనబడుతున్నారు. అది చూడంగానే మనమందరం ఇది ఒక కొత్త కమాండో ఫోర్స్ అని అనుకుంటున్నాం. కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ పారా SF కమాండ్. ఇట్ ఈస్ అది ఘాతక్, మన అంటాం కదా ప్లటూన్స్ అంటారు కదా, ఘాతక్ ప్లటూన్స్ అని అంటారు కదా, అది కూడా కాదు. ఇంకొకటి బాడీ బిల్డర్లకి ఇట్లా గన్లు పట్టుకొని నిలబడే ఫోర్స్ కూడా కాదు. భైరవన్ అనేది ఒక డాక్ట్రైన్. శత్రువుల డ్రామాకు భైరవన్ అనేది ఒక డాక్ట్రైన్. పెద్దగా పోతుంది, జర క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మళ్ళీ ఈ డాక్ట్రైన్ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే 25 బటాలియన్లు, ఒక్కొక్క బటాలియన్లో 250 సోల్జర్లు. ఇది ఎప్పటి నుంచి ఆపరేషనల్కి వచ్చింది? November 1st వచ్చింది. చిత్రగుప్త ఇది ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడినాం. నేను అది డిస్క్రిప్షన్లో మా వాళ్ళతో పెట్టిపిస్తా. ఈ భైరవ్ బటాలియన్ ఏదైతుందో ఒక కాంపోజిట్ ఫోర్స్, ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, సిగ్నల్స్, ఎయిర్ డిఫెన్స్, డ్రోన్ ఆపరేటర్స్, అంటే మన అష్ని ప్లటూన్స్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ దీని పర్పస్ ఏంది గిరీష్ అని చెప్పి మనం కొంచెం డీటెయిల్గా పోయి మాట్లాడితే, ఫైట్ చేయాలా, ఆ ఫైట్ చేసిన దాన్ని సెన్స్ చేయాలా, సెన్స్ చేసిన దాన్ని, ఫైట్ చేసిన దాన్ని మళ్ళా ఇంకొకసారి పునః చూసుకోవాలా, చూసుకున్నాక మళ్ళా స్ట్రైక్ చేసేది ఉంటే ఘాతక్గా స్ట్రైక్ చేసేయాలా, ఫైట్ చేసి సెన్స్ చేసి స్ట్రైక్ చేసిన తర్వాత గాయబైపోవాలా, వానిష్ అయిపోవాలా. ఎస్పెషలీ మన లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లా ఇట్లనే ఉండాలా. సెన్స్ చేయాలా, ఫైట్ చేయాలా, స్ట్రైక్ చేయాలా, అన్ని నుంచి గాయబైపోవాలా, ఇట్లా అయిపోవాలా. అదే భైరవ్ బెటాలియన్. పేరు కూడా మామూలుగా పెట్టలే, నేను పిక్చర్ కూడా గట్లనే పెట్టిన. సాక్షాత్తు ఆ కాలభైరవుడే ఇలా ఇండియన్ ఆర్మీకి తీసుకొచ్చి ఒక డ్రోన్ ఇస్తున్నట్టు నేను పెట్టిన. అంటే ఏవైతే నీ గ్రే ఏరియాస్ ఉండే చూడు, అవి ఇవాళ నీ కంటికి కనబడుతున్నాయి అన్నమాట. అంటే ఏదైతే నీ గ్యాప్ ఉండే చూడు, కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీ ఫస్ట్ మూమెంట్లా వచ్చే ఫోర్స్ని ఇన్ఫాంట్రీ అంటారు. కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీకి ఇంకా స్ట్రాటజిక్ ఫోర్సెస్కి ఏదైతే గ్యాప్ ఉండే చూడు, ఇప్పుడు ఈ భైరవ్ బెటాలియన్ అనేది ఫిల్ చేసేసింది. ఎట్లా ఫీల్ చేసింది ఫ్రెండ్స్ గిరీష్? భైరవ్ అనేది గేమ్ చేంజర్ ఎందుకు అవుతుంది అంటే, సపోజ్ నువ్వు ఒక ట్రెడిషనల్ ఇన్ఫాంట్రీ అంటే ఫస్ట్ ఇన్ఫాంట్రీ తీసుకుంటే నీకు లైన్ ఆఫ్ సైట్లో ఇష్యూ ఉంటుంది, హెవీ లాజిస్టిక్స్ కావాలా, టైం పడుతుంది. బట్ అదే భైరవ్ డైరెక్ట్గా డ్రోన్స్తో ఆపరేట్ చేస్తుంది, డైరెక్ట్ డేటాని మేనేజ్ చేస్తుంది, మినిట్స్లా ఎస్కలేషన్ తీసుకుంటుంది, డామినెన్స్ తీసుకుంటుంది, అక్కడ డామినెన్స్ పెట్టేస్తుంది సీదా. అంటే రియల్ టైమ్ ISR, మన సర్వేలెన్స్, ఇన్స్పెక్షన్ అండ్ ఏదో ఉంటుంది దాన్ని ఇంకొకటి ISR, మీరు గూగుల్ కొడితే తెలుస్తుంది, మర్చిపోయిన జర. ఈ 3 దాంట్లల్లో ఇది చాలా ఘాతక్గా ఆపరేట్ చేస్తుంది భైరవ్ టీం. ఇంకొకటి, ఇప్పుడు మన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ ఏవైతే ఉంటాయి చూడు, అవి జనరల్గా వీటికి గైడెన్స్ కరెక్ట్గా దొరకదు. అది ఏం చేస్తాయి, వస్తాయి, పేల్చేసి వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు ఈ డ్రోన్లు అనేది దానికి కన్నులు అవుతాయి. అంటే కమాండర్స్ ఎవరైతే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఫైట్ చేస్తారు చూడు, వాటికి కన్నులు దొరుకుతున్నాయి. అంటే ఒక నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ఇదే కదా భారత్ స్టైల్. చూసి కొడతాం, చెప్పి కొడతాం, నాటకాలు చేస్తే చెప్పు తీసి మరీ కొడతాం అని అనేదే కదా ఇలా భారత్ యొక్క డాక్ట్రైన్. పారా SFకి భైరవ్ బెటాలియన్కి డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే, డీప్ పెనెట్రేషన్, స్ట్రాటజిక్ టార్గెట్స్, ఆటోనమస్ టీమ్స్ బిహైండ్ ది ఎనిమీ లైన్స్. ఇది మన భైరవ్కి పారా SFకి ఉన్నది. అంటే భైరవ్ ఎప్పుడైతే దిగింది చూడు, నీకు అక్కడ టాక్టికల్ డామినెన్స్ వచ్చేస్తుంది. నీకు అక్కడ కంప్లీట్గా బార్డర్ కన్ఫ్రంటేషన్ ఉంటుంది చూడు, జోన్లల్లో మనం డామినేట్ చేసుడు మొదలెడతాం. ఏ సెక్టార్ అయినా ఈ డ్రోన్ పెనెట్రేట్ చేస్తుంది. సెక్టార్ బేస్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ మనం ఇచ్చుడు మొదలెడతాం. కాంపిటీషన్ అసలు కనబడదు, శత్రువు కోఆపరేట్ చేస్తే తప్ప. అంటే అదొకటి అంటారు చూడు, నారాయణాస్త్ర ఎప్పుడైతే నువ్వు ఆవాహన చేసి సంధానం చేస్తామో, అప్పుడు నారాయణాస్త్రానికి ఒకటే ఒక విరుగుడు, నువ్వు సరెండర్ చేసేయాలి. నీ చేతులున్న అస్త్రశస్త్రాలను కింద పడేసి ఆ నారాయణాస్త్రానికి నమస్కారం చేసినవో, అప్పుడు నారాయణాస్త్రం తనంతల తాను సైలెంట్ అయిపోతుంది. భైరవ్ పేర్లోనే ఎట్లున్నది, వస్తుంది, టాస్క్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. నో ఫీడ్బ్యాక్, నో ఎట్లా చేసినాం, మంచిగా చేసినామా, ఇవన్నీ ఏముండయి.
పగలగొట్టుడు పోవుడు సీదా జటాజూటంలో నుంచే కదా వచ్చింది. కొట్టినప్పుడు ఎట్లుంటుంది అని అంటే పని ముగించేసిన మహాదేవా పని ముగించేసిన అనేది భైరవ్ బెటాలియన్. అయితే ఇలా భైరవ్ బెటాలియన్కి ఇంకా మన నడిముకోలది పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఉన్నది కదా చైనా వాళ్ళది, ఇళ్ళల్లో ఈ గ్రే జోన్లలో ఎవడు గెలుస్తాడు గిరీష్ అని చెప్పి మీరు మాట్లాడితే ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే చైనా అనేటోడు వారు ఎప్పుడు కొట్లాడాడు, వాడు సిచ్యువేషన్ని ఫైట్ చేస్తాడు. వాడు వారు ఎప్పుడు చేయడు, వాడు కేవలం సిచ్యువేషన్ని ఫైట్ చేస్తాడు. భారత్ దీనికి గట్టిగా రెస్పాన్స్ ఇచ్చుడు మొదలెడుతుంది. దేంతోని భైరవ్ బెటాలియన్స్తోని. అయితే ఇప్పుడు పీపుల్ లిబరేషన్ ఆర్మీ వార్ మోడల్ ఎట్లుంటుంది లేదా బార్డర్ మోడల్ ఎట్లుంటుంది అని చెప్పి చూస్తే వీళ్ళు బాగా కాయిదాలకు స్క్రిప్ట్ రాస్తారు. ఆ పేపర్లలో ఇట్లా మేము భారత్ని ఇట్లా చేస్తున్నాం, మేము అట్లా చేస్తున్నాం అని పేపర్లలో బాగా రాస్తారు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ బాసులు ఏది చెప్తారో అదే వింటారు. ఈ స్ట్రక్చర్ని హైరార్కియల్ స్ట్రక్చర్ అని చెప్పి మాట్లాడతారు. ఈ హైరార్కియల్ స్ట్రక్చర్ ఉంటారు. ఇది పొలిటికలీ సూపర్వైజ్ అవుతుంది ప్రతిసారి. ఎవరిది? చైనా వాళ్ళది. ఇది ఎట్లుంటుంది అంటే వీళ్ళకు ఎప్పుడైతే నువ్వు హెవీలీ స్క్రిప్టెడ్ ఉంటుందో, హైరార్కియల్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందో, పొలిటికలీ సూపర్వైజ్ చేస్తావో నీకు హెవీ లాజిస్టిక్స్ కావాలా. వాడేం చెప్పిండు, వీడేం చెప్పిండు, ఇట్లుంటాయి, గిట్ల చేయి అంటే నీ ప్లాన్డ్ మూవ్స్ ఉంటాయి, నీకు తెలిసిపోతుంది, ప్రిడిక్టబుల్ ఉంటుంది. కంప్లీట్గా నీ స్ట్రగుల్ అంతా ఎట్లుంటుంది అంటే కంప్లీట్గా కియాస్క్ ఉంటుంది. ఇది పిఎల్ఏ మోడల్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ మోడల్. మన భైరవ్ మోడల్ ఏ రకంగా ఉంటుంది అంటే 250 మనుషుల కాంపోజిట్. అది 25 బెటాలియన్లు, అందులో 250 మంది ఈచ్ బెటాలియన్లు ఉంటారు. ఇది ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ, సిగ్నల్, డ్రోన్లలో క్లియర్ కట్గా పోతారు. సెక్టార్ అసైన్డ్ అవుతుంది. ఏ పొలిటికల్ డైరెక్షన్ అక్కర్లేదు దీనికి. సీదా అక్కడ ఉన్న కమాండో లేకపోతే అక్కడ ఉన్న మేజర్ లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ దాని మీద డెసిషన్ తీసుకుంటాడు. అటానమస్ ఎగ్జిక్యూషన్ అంటారు దీన్ని. అంటే కమాండ్ ఇంటెంట్ కావాలా కొట్టేస్తున్నాం, కొట్టై, మిగతా అదేం మాట్లాడలేదు. అంటే మిషన్ కమాండ్ మోడ్లో పనిచేస్తుంది ఇది. చైనా వాడు లేక పరేడ్ కమాండ్లో కాదు. డ్రోన్ డిఫరెన్స్ ఏముంటుంది అంటే పిఎల్ఏ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయి కదా, చైనీస్ డ్రోన్స్, మన రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టం ఆ డ్రోన్స్. చైనా డ్రోన్లు అంటేనే చాలా ఇష్టం. ఈ పిఎల్ఏ డ్రోన్స్కి మన దానికి ఏముంటుంది అని అంటే పిఎల్ఏ డ్రోన్స్ కూడా సెంట్రలైజ్డ్ ఐఎస్ఆర్తో ఉంటుంది, ఇన్స్పెక్షన్ సర్వేలెన్స్ అని ఏదో ఉంటుంది అది. సో ఈ ఐఎస్ఆర్ దాని మీద కానీ భైరవ్ డ్రోన్స్ ఎట్లుంటాయి అంటే ఆర్గానిక్ ఉంటాయి. దీనికి డైరెక్ట్ ఐఎస్ఆర్తో లింక్ ఉండదు, కమాండ్ కంట్రోల్తో పనిచేస్తుంది. అంటే అశ్ని ప్లాటూన్స్ ఏవైతే ఉన్నాయి చూడు, వాళ్ళు బియాండ్ విజువల్ రేంజ్లా టార్గెట్ చేయనీకే వీళ్ళు కమాండ్ సెంటర్ల నుంచి తీసుకుంటారు. అంటే నీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి చూడు, దానికి కన్నులు అవుతున్నాయి ఇవి. కమాండర్ లెవెల్ బ్యాటిల్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నది ఇవాళ భారత్. అంటే నీ డెసిషన్ సైకిల్స్ని ఎట్లా కొలాబ్స్ చేసి పడేస్తుంది చూడు. ఈ మధ్యలో ఉన్న పంచాయతీ అంతా ఖతం చేసి పడేస్తున్నది. నీకు టెరైన్ అర్థమైపోతున్నది కమాండర్కి. ఇక్కడ ఎత్తొంపులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఈ నా కొడుకులు ఈడ దాచుకోగలుగుతారు, ఈయన దాచుకున్న జాగాలలో ఈడ గైడెడ్ పెట్టి కొట్టేద్దాం. అంటే భైరవ్ అనేది మన భూమి పుత్రుడులాగా పనిచేస్తుంది. నీకాడ నీ భూమిని అర్థం చేసుకొని పనిచేస్తుంది. సో ఐ సే ఇట్ ఈస్ అ సన్ ఆఫ్ సాయిల్ లాజిక్ అని చెప్పి మాట్లాడతా. ఎట్లా అంటే అండ్ భైరవ్ని కూడా ఎట్లా డిజైన్ చేసిరు తెలుసా ఫ్రెండ్స్? లోకల్ లాంగ్వేజ్, లోకల్ వెదర్, లోకల్ టెరెన్ ఇన్స్టింక్ట్స్ కూడా లోకల్. ఏ శాటిలైట్ కూడా ఛేదించే సామర్థ్యం లేదు. మన పేరే భైరవ్ కాక భైరవ్ని ఛేదించే అంత సమర్థత ఎవడికన్నా ఉన్నదా ఫ్రెండ్స్? దీన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు గిరీష్ అని చెప్పి మాట్లాడితే పిఎల్ఏకి ఆర్డర్లు కావాలా? భైరవ్కి సీదా ట్రిగ్గర్ నొక్కితే చాలు. ట్రిగ్గర్ నొక్కినామంటే పోతుంది. ఆర్డర్ వచ్చినాక ట్రిగ్గర్ నొక్కుడు కాదు, సీదా ట్రిగ్గర్ అనిపించిందా పేల్చాయి. బ్లాంకెట్ అప్రూవల్ ఉన్నాయి. అంటే గ్రే వార్ జోన్లు ఏం లేవు, కనిపించిందా పేల్చాయి. స్పీడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఎంత ఘాతకుందో భైరవ్ది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కన్క్లూడ్ చేసి ఏదైనా నేను మాట్లాడాలనంటే పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంది చూడు, దాని ఎస్కలేషన్ అనేది పొలిటికల్గా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్లో కూడా చూసినాం. భారత్ ఎస్కలేషన్ ఏ రకంగా ఉంది ఫ్రెండ్స్? టాక్టికల్గా ఉన్నది. అంటే ఇప్పుడు బార్డర్లలో టాక్టిక్ డిసైడ్ చేస్తాయి ఫ్యాక్ట్స్ని, రాజకీయాలు కావు. ఆర్మీ యొక్క సమర్థత ఏదైతుంది చూడు, విల్ ఏదైతుంది చూడు, దానికి పొలిటికల్ విల్ కూడా ఫ్రెండ్స్ తోడైంది. ఇలా నీ డ్రోన్ వార్ఫేర్, లా అండ్ ఎథిక్స్ ఇదంతా తీసుకుంటే భారత్ ఒక కొత్త డాక్ట్రైన్ని సృష్టించింది. వెస్ట్రన్ డ్రోన్ డాక్ట్రైన్లో నీకు రిమోట్ పైలట్స్ ఉంటాయి. రిమోట్ పైలట్స్కి నీకు స్ట్రాటజిక్ డిటాచ్మెంట్ ఉంటుంది. అంటే సివిలియన్ బ్యాక్లాష్ ఉంటుంది. టెర్రర్ డ్రోన్ డాక్ట్రైన్ కూడా నీకు ఉండొచ్చు, జీరో అకౌంటబిలిటీ ఉండొచ్చు. మ్యాక్సిమం కియాస్క్ అవుతుంది, ఎందుకంటే నీ చేతులు ఉండదు అది ఏమవుతుందో. బట్ భారత్ ఒక థర్డ్ పాత్ చూస్ చేసుకుంది. దాన్నే భైరవ్ ఎథికల్ డిజైన్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. భైరవ్ ఎథికల్ డిజైన్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్ కమాండెడ్ ఎవరి చేతులు ఉన్నది? గ్రౌండ్ ఫోర్సెస్ దగ్గర ఉన్నది.
ఈ కమాండ్ ఫోర్స్ ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మన ఇన్ఫాంట్రీకి చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? కన్ఫర్మేషన్ కోసం చేస్తున్నారు, స్పెక్యులేషన్ కోసం కాదు. టార్గెట్ ఉందా, టార్గెట్ పాజిటివ్, న్యూట్రలైజ్ చేసే నా కొడుకుని. ఇక్కడ నీకు లీగల్ అడ్వాంటేజ్ వచ్చింది, అంటే డిస్టింక్షన్ వచ్చింది, ప్రపోర్షనాలిటీ వచ్చింది, మిలిటరీ నెసెసిటీ నీకు కనబడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నీకు ఎక్కడ వైలెన్స్ని అవుట్సోర్స్ చేసిరు మనోళ్ళు? టాక్టికల్గా యూజ్ చేస్తుండ్రు. ఒక వీడియో గేమ్ మాదిరిగా ఇట్లా కనిపించింది, కొట్టు పేల్చే. డిప్లొమాటికల్గా ఇది ఎంత అడ్వాంటేజ్ అవుతుందో చూడు. అండ్ ది బ్యూటీ ఈస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాజిక్లలో డ్రోన్లను మనం జామ్ చేయొచ్చు, డ్రోన్లను మనం స్పూఫ్ చేయొచ్చు, డ్రోన్లను మనం హ్యాక్ కూడా చేయొచ్చు కదా గిరీష్. మళ్ళీ ఎట్లా అంటే ఇప్పటిదాకా చెప్పిన దాని భాష లోకల్, దాని యాక్టివిటీ లోకల్, దానంతా భూమి పుత్రుడు అది భైరవ్ అని అంటే భరతమాత దాన్ని కొత్తగా చెప్పాలక్కర్లేదు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. కంప్లీట్గా లోకల్ ఇండిజినియస్ డేటా లింక్స్ ఉన్నాయి. నావిక్ సిస్టమ్స్ యూజ్ చేస్తాయి. షార్ట్ లూప్ కమాండ్ ఆర్కిటెక్చర్ ఉన్నది. అంటే పర్ఫెక్షన్కి మారు పేరు భైరవ్ బెటాలియన్. ప్రతిసారి మనం యుద్ధాలు ఏడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్? మ్యాక్సిమంగా గెలవాన్ ఏవి తీసుకున్న బార్డర్ల కంటే ఎక్కువ నరేటివ్ వార్ఫేర్ నడుస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా ఒపీనియన్ ఇట్లుంది, నీ ఒపీనియన్ అట్లుంది అని చెప్పి మాటల యుద్ధం నడుస్తున్నది. ఓ ఫోర్స్ మల్టిప్లైయర్ అవుతున్నప్పుడు బార్డర్లల్లో, ఎస్పెషలీ ఈ డ్రోన్స్ వల్ల, భైరవ్ బెటాలియన్స్ వల్ల భారత్కు ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏ రకంగా ఉంటుందో చూడుంటారు మీరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్లియర్ కట్గా చెప్పాలని అంటే ఒక లా, ఒక స్ట్రాటజీ, ఒక రియాలిటీ కంబైన్ అయితే భైరవ్ బెటాలియన్ మీకు కనబడుతుంది. ఈ భైరవ్ బెటాలియన్ పైన మేము ఇచ్చిన కథనం మీకు కంప్లీట్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది హ్యాక్ ప్రూఫ్. ఇన్ కేస్ ఎవడన్నా దీన్ని పెనిట్రేట్ చేసి చేయగలిగిన టార్గెట్ని మాత్రం ఛేదించొచ్చే సమర్థత ఉన్నది దీనికి. బికాజ్ దీనికి కావాలి కేవలం ట్రిగ్గర్. కంటెంట్ నచ్చితే ఒక భారతీయుడు లెక్క గర్వించి ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.